అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో పచ్చని చెట్లు, చిన్న చిన్న పక్షులు, నదులు, పొలాలు, రామచెలుకలు, ఆవులు, గొర్రెలు, రకరకాల జంతువులు ఉండేవి. ఒక ఊరిలో గొర్రెల కాపరి జీవించేవారు. ఆ గొర్రెల కాపరి ప్రతిరోజు వాటిని చాలా చక్కగా చూసుకునేవారు. వాటిని విజిల్ వేస్తూ పిలిచేవారు. ఆ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిని ప్రతిరోజు మేపడానికి పచ్చని గడ్డి, మంచినీరు ఎక్కువ ఉండే ప్రదేశానికి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుని వెళ్లేవారు. వాటిని మధ్యాహ్నం విశ్రాంతి కోసం చల్లటి ప్రదేశానికి తీసుకొని వెళ్లేవారు. గొర్రెల కాపరి అవి విశ్రాంతి తీసుకున్నప్పుడు వాటికి కాపలా కాసేవారు. సాయంకాల వేళలో వాటిని మంచి నీటి దగ్గరకు తీసుకొని వెళ్లేవారు. కాపరితో పాటు ఎప్పుడు కుక్క ఉండేది. సాయంత్రం అయ్యేసరికి సీతకొక చెలుకలు, చిన్న చిన్న పక్షులు అక్కడికి వచ్చేవి. మరల సాయంత్రం తీసుకుని వచ్చేవారు. వచ్చే ముందు ప్రతిరోజు గొర్రెలను లెక్క పెట్టుకునేవారు. అలా ప్రతిరోజు ఉదయం తీసుకొని వెళ్లి సాయంత్రం తీసుకొని వచ్చేవారు. ఒకరోజు సాయంత్రం గొర్రెలని ఇంటికి తీసుకుని వచ్చే ముందు ప్రతిసారి లాగానే లెక్కపెట్టినప్పుడు 99 గొర్రెలే ఉన్నాయి. మళ్లీ లెక్క పెట్టారు. మళ్లీ 99 గొర్రెలే ఉన్నాయి. అప్పుడు ఆ గొర్రెల కాపరి చాలా కంగారు పడ్డారు. అయితే ఒక గొర్రె ఎక్కడో తప్పిపోయింది అని తెలుసుకొని తప్పిపోయిన గొర్రెని ఎలాగైనా కాపాడడానికి వెళ్ళాలి అని అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి సాయంత్రం అయిపోయింది. గొర్రె ప్రాణాలకి ప్రమాదం. ఆ చిన్న గొర్రె భయపడతాదని కాపరి చింతించారు. ఆ సమయంలో వెతకడానికి వెళ్లడం కాపరి ప్రాణాలకు కూడా ప్రమాదం. అయినా కాపరి వెతకడానికి బయలుదేరారు. అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్లారు. అప్పుడు చీకటిలో గొర్రెను వెతకడానికి దీపం వెలిగించారు. చెట్ల మధ్యలో దీపం పట్టుకొని చాలాసేపు వెతికారు. అప్పుడు తప్పిపోయిన గొర్రెకి నక్కల అరుపులు, సింహం యొక్క గర్జనలు, పులి యొక్క గాండ్రింపు విని గొర్రెకి చాలా భయం వేసింది. గొర్రెల కాపరి ఇటు అటు చూస్తూ విజిల్ వేస్తూ గొర్రెను పిలుస్తూ వెళ్లారు. చాలాసేపు అడవిలో వెతికారు. అయినా కనపడలేదు. చెరువుల దగ్గర వెతికారు. కాపరి కొండ ఎక్కి దిగుతూ ఉన్నప్పుడు తప్పిపోయి ఎంతో భయంతో ఉన్న గొర్రెకి కాపరి యొక్క స్వరం వినపడింది. మరల కాపరి విజిల్ వేశారు. గొర్రెకి విజిల్ వినబడింది. ఆ గొర్రెకి అప్పుడు భయం పోయి ధైర్యం వచ్చింది. అప్పుడు తప్పిపోయిన గొర్రె అరుస్తూ కాపరిని పిలిచింది. వెంటనే గొర్రెలు కాపరి గొర్రె స్వరం విని గొర్రె దగ్గరికి వెళ్ళినప్పుడు కాపరి దగ్గరకు రాగానే గొర్రె కాపరి పైకి దూకింది. అప్పుడు కాపరి దానిని భుజముల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత తన స్నేహితులను, ఎరుగుపొరుగు వారిని పిలిచి నా గొర్రె తప్పిపోయి దొరికింది అని చెప్పి చాలా ఎక్కువగా సంతోషించారు.